హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభిద్దాం. అందరూ మాతో పాటు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవా, యేసయ్యా మీకు వందనాలు. మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారం అంతా కూడా ప్రభువా మీ కృపారేఖల కింద మమ్మల్ని ఎంతగానో కంటికి రెప్పలా కాచి కాపాడిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ ఇక లైవ్ ద్వారా ప్రభావ అనేక మంది తండ్రి ఆశీర్వదించబడాలి ప్రభావ, దీవించబడాలి ప్రభావ, సహాయం దయచేయండి అయ్యా. ఆయా తండ్రి లైవ్ కట్టుబడుతున్న దురాత్మంధకార శక్తులను నజరుడిని వేస్తున్నాము తండ్రి, లైవ్ పరుస్తున్నాం ప్రభావ, వాటిని గద్దిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. మీకు చూసిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు అభిషేకించండి అయ్యా. మీకు వందనాలు అయితే తండ్రి. ఈ లైవ్ ద్వారా ప్రభావ వాళ్ళకి ఆదరణ కలగాలి ప్రభావయ్యా. భారభర్త హృదయాలను తండ్రి తేలిగిచేయండి అయ్యా. మీకు వందనాలు. కారణం తండ్రి కేవలం మీకు మహిమకరంగా జరగాలని సహాయం దయచేయము. నజరుడైన యేసు పరిశుద్ధమైన దివ్యనామంలో అతి మిక్కిలి దీని మనసుతో ప్రార్థిస్తూ అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో పాటలు పాడి ఆయన మహిమపడదాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్న యేసయ్య అనే పాట పాడుచు గడిగ చెప్పలు కొడుతూ మహిమపడదాం. మౌనంగా ఉండదు, పాట పాడుతుండగా మాతో పాటు ఏకీభవించి అక్కడ గడిగ చెప్పలు కొడుతూ పాడదాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమ ధరించిన పరిశుద్ధులు నీ కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నేనే మోదును, ఏ మోదును, నేనే మోదును, నేనే మోదును, ఏ మోదును, నేనే మోదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. అరవి చెప్పులు కొడుతూ మహిమపడదాం. ఇహలోక బంధాలు మరచి ఏమిటో నేను నిలిచి బహుమతులు స్వీకరించి నిత్యానందంతో పరవశించేలాంటి చెప్పులు కొడుతూ మహిమపడదాం.
ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో పిలిచే ఆ శుభవేళ ఏ మోదును నేనే మోదును ఏ మోదును నేనే మోదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు ఆయన స్తుతించాం. ఉదయకాల సమయంలో అందరూ ఏకీపించి ఆయన ఆరాధిద్దాం. అందరూ మాతో పాటు ఏకీపించండి. హృదయాలకు సమర్పిద్దాం. ఉదయకాల సమయం ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి ఆయన పేరు పెట్టబడిన సెలవిస్తుందని వాక్యం. కాబట్టి సమాధానకర్త యేసయ్యను మహిమపడుతున్నాం రాజా. దయాన్ని ఆరాధిస్తున్నాం తండ్రి పరిశుద్ధ. జీవంతో ఉత్తమమైన స్తోత్రాలు ప్రభావ. మా జీవితాల్లో చేసిన కార్యం బట్టి వందనాలు. జీవజల నదులను ప్రవహిస్తాం, హృదయంలో ప్రవేశింపజేయండి. ఆ ఉదయకాల సమయంలో యొక్క అభిషేకాన్ని తన ఎత్తి పొందుకోవాలని సహాయం దయచేయండి. థ్యాంక్ యూ ఫాదర్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. వందనాలు తండ్రి పరిశుద్ధ. ఎండిన ఎముకలన్నీ తిరిగి విధానం బట్టి తీసుకోవాలి. ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
అభిషేకం తండ్రి యేసయ్యా. నీతో తండ్రి నడిపిస్తున్న యేసయ్యా నీకు వందనాలు. అయ్యా ప్రాణాలిస్తున్న ప్రభు యేసు ఓరి బాణ ఓరి రోబో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నాలో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరు కూడా బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ఆశపడుతూ మీ నిమిత్తమై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీ నిమిత్తమై మానక ప్రభువు ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి స్వామి. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని బ్రతికించండి, బలపరచండి. ఒక గొప్ప ఆదరణ, నిరీక్షణ, ధైర్యాన్ని మాకు పుట్టించమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు ఇస్తూ ఉన్నాం. నన్ను కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాకు పరలోకమందు భూమి యందు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నారు. అంటే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము మనం శిష్యులుగా మారాలి. హల్లెలూయా. ఈరోజు మనము రక్షింపబడ్డాము. కొన్ని రోజులకు మనము వాక్యంలో ఎదుగుతూ, దేవుని అభిషేకంలో ఎదుగుతూ, దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ, దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ మనం శిష్యులుగా మారాలి. ఒక పుట్టిన బిడ్డ ఏ విధంగా అయితే పుడుతూనే పాలు తాగుతాడు, కొన్ని దినాల తర్వాత అతడు భోంచేస్తాడు కొద్దిగా, తర్వాత బలమైన ఆహారాన్ని తీసుకొని బలంగా తయారవుతాడు. నా విషయంలో కూడా ఇదే జరగాలి. హల్లెలూయా. దేవుల్లో మనం ప్రతిరోజు ఎదగాలి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండకూడదు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఆయనకు సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఇది దేవుని కోరిక. సామెతల గ్రంథంలో మనం చూస్తే 11వ అధ్యాయం 14వ వచనంలో, నాయకులు లేని జనులు కట్టులేక తిరుగుదురు అంటాడు. అంటే ఒక నాయకుడు బలంగా లేనప్పుడు అక్కడ ఉన్న జనము కట్టులేక తిరుగుతారు, చెడిపోతారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు అన్నారు, గొర్రెల కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి అన్నారు. కాబట్టి నాయకుడు బలంగా ఉండాలి. నువ్వు నేను విశ్వాసిగా మన జీవితం ప్రారంభమైంది. ప్రతిరోజు మనము నాయకునిగా ఎదగాలి, లేకపోతే శిష్యునిగా ఎదగాలి. ఆ పరిపూర్ణతలోనికి నువ్వు నేను రావాలి. యేసుక్రీస్తు కోసం నువ్వు నేను జీవించాలి. హల్లెలూయా.
సహోదరి సహోదరుడా, నాయకులుగా మనం మారాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో మనం చదివాం, ఆయన చివరిగా ఆయన ఆజ్ఞాపిస్తున్నది ఏంటి అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు. అది దేవుని చిత్తము అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. చిన్నపిల్లల నైజం ఏమి అంటే, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా కొట్లాడుతూ ఉంటారు, ఒకరిపైన ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటారు, ఒకరంటే ఒకరు పడకుండా ఉంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళు, ఒకడు యవనస్తుడు, ఆ చిన్నపిల్లవాడు యవనస్తుడిగా మారిన తర్వాత, పెద్దవాడిగా మారిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, తల్లిదండ్రులకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు, తల్లిదండ్రులకు వాళ్ళు సహాయకులుగా మారుతారు. హల్లెలూయా. నువ్వు నేను కూడా మనం చేయాల్సింది ఏమి అంటే, చిన్నపిల్లలుగా అంటే పుట్టెం యేసుక్రీస్తులో అయితే దినదినము నీలో నాలో మార్పు రావాలి. నువ్వు నేను ఎదుగుతూ ఉండాలి యేసుక్రీస్తు కోసము. హల్లెలూయా. మనము నాకు ఈ పని చేత కాదు, ఆ పని చేత కాదు అని ఊరికి వండుకోకూడదు. దేవుని కోసం ఏదో ఒక పని, దేవుడు నిన్ను రక్షించాడు అంటే నీకు ఏదో ఒక పనిని దేవుడు నిర్ణయించాడు. మనల్ని రక్షించుకున్నాడంటే మన కోసం ఏదో ఒక పనిని దేవుడు నిర్ణయించాడు. ఆ పనిలో మనము చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ఆ యొక్క పనిలో వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మనల్ని వాడుకుంటాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు కదా. కార్యం జరిగించేవాడు ఆయనే మనల్ని వాడుకుంటాడు. పరిచర్య ఆయనది, మనది కాదు. దేవుని పని మనం చేస్తున్నామంటే దేవుని పని మనం చేస్తున్నాం, మన పని కాదు. కాబట్టి ఆయనే జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు అన్నాడు నిర్గమకాండంలో, యుద్ధము నాది. అనేక సందర్భాల్లో ఆయన అన్నింది మాట ఏమంటే, యుద్ధము నాది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, మన పక్షాన యుద్ధం చేసేది దేవుడే, మన పక్షాన జీవించేది దేవుడే. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, మోషే తన సొంత బలం చేత ఏదో చేయాలని పోయాడు. తన సొంత బలం చేత దేనో చేయాలని పోయినప్పుడు మోషే దాన్ని చేయలేకపోయాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు కొట్లాడుతున్నప్పుడు వారిని ఏదో చేయాలనుకున్నాడు, ఐగుప్తుని చంపాడు. మోషే దాన్ని చేయలేకపోయాడు. మరి ఏమైంది? మోషేను దేవుడు 40 సంవత్సరాలు లోబడి ఉండడము ఎలాగో మోషే నేర్పించాడు. తన మామ మందని మేపుతూ మోషే దేవునికి లోబడి ఉండడం ఎలాగో నేర్చుకున్నాడు. దాని తర్వాత దేవుడు మోషేను బయటికి తీసుకొచ్చి, మోషేను దేవుడు వాడుకొని ఇజ్రాయేలు జనాంగాన్ని అంతటిని ఐగుప్తులో నుండి కానాను దేశం వరకు నడిపించాడు. కాబట్టి మన జీవితంలో కూడా యుద్ధము ఆయనదే. మనం చేయాల్సిన పనిని మనం చేస్తూ పోతున్నప్పుడు దేవుడే మనల్ని బలపరిచి, ఆయన జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన అభిషేకాన్ని ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కోసం జీవించేవారుగా మనం ఉండాలి, దేవుని కోసం జీవించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు అక్కడ కనబడతాయి. 6వ అధ్యాయంలో సంఘము విస్తరిస్తూ ఉంది, సంఘం అంతకంతకు ఆత్మల చేత నింపబడతా ఉంది. చాలా మంది చాలా వస్తువులు తీసుకొచ్చి వారికి ఇస్తూ ఉన్నారు. శిష్యులకి భోజన పదార్థాలు, ఆస్తిపాస్తులు, డబ్బు అంతా చేతి ఇస్తూ ఉంటే, ఈ పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఆ డబ్బులు అందరికీ కూడా పంచుతూ వారికి సహాయకరంగా ఉన్నారు. తిరిగి వాళ్ళు గ్రహించింది ఏమంటే, మేము ఈ పని చేయకూడదు, ఈ పని మేము చేయము, మేము ప్రార్థన యందు వాక్యమందు మేము ఎడతెగక ఉంటాం. అయితే మీలో జ్ఞానంతోనూ అభిషేకంతోనూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కొంతమందిని ఎన్నుకోండి, కొంతమందిని లేపండి, వారు ఈ పనిని చేస్తారు. ఈ బియ్యం ఇవ్వడము, లేకపోతే ఆహారము పంచిపెట్టడము, లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అయితే మేము ప్రార్థనలో ఉంటాము అన్నారు. కొంతమందిని అక్కడ ఎన్నుకున్నారు. వాళ్ళలో ఫిలిప్పు, స్టెఫెను వీళ్ళందరూ కూడా ఇంకొద్ది మందిని ఎన్నుకున్నారు. అక్కడ వీళ్ళందరూ ఎందుకు ఎన్నుకోబడ్డారంటే అన్నం వడ్డించడానికే. వచ్చిన వారికి అన్నం వాళ్ళు వడ్డించేవాళ్ళు. అయితే ఆ పనిలో వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళని బలపరిచి అద్భుత రీతిగా వాళ్ళని వాడుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా హతసాక్షి అయింది స్టెఫెన్. స్టెఫెన్ హతసాక్షి అవుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే, అన్నం
వడ్డించడానికి ఎన్నుకోబడ్డాడు. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని అభిషేకించి తన శక్తి చేత నింపి గొప్పగా దేవుని కోసం వాడబడ్డాడు. ఫిలిప్పుని మనం గమనించినట్లయితే ఫిలిప్పు ఆత్మలో కొనిపోబడి ఒక నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుంటే అది అర్థం కాని సమయంలో ఆ నపుంసకునికి ఆ వాక్యం యొక్క అర్థాన్ని చెప్పి సువార్తను చెప్పి అతనికి బాప్తిజం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత గొప్ప పరిచర్యను. కాబట్టి నాకు ఈ పని చేత కాదు, ఆ పని చేత కాదు, నేను అది చేయలేను, ఇది చేయలేను అనడానికి వీల్లేదు. సహోదరి సహోదరుడా, మనకి ఏ పని అయితే నిర్ణయించబడిందో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. బలము దయచేయువాడు ఆయనే మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. నీకు ప్రార్థన చేసే భారం ఉందా? నువ్వు ఆత్మల కోసం ప్రార్థన చేయి, దేవుని కార్యం కోసం ప్రార్థన చేయి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు నేను బలపరిచి నీ ప్రార్థనలకు జవాబునిచ్చి అనేక మందిని రక్షించుకుంటాడు. చర్చిలో ఏదైనా చిన్న చిన్న పని నీకు నిర్ణయించబడిందా? ఆ పనిలోనే నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని అభిషేకము నిన్ను నింపుతూ ఒక రోజు దేవుడు తను ఏమైతే నిన్ను చేయాలనుకున్నాడో ఆ స్థానంలోనికి నిన్ను తీసుకొస్తాడు. కాబట్టి కార్యము ఆయనది, యుద్ధము ఆయనది. ఆయనే బలపరిచి నిన్ను నన్ను వాడుకొనివాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎదగాలి, ప్రతిరోజు దేవునిలో ఎదగాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే గిద్యోని మనం ప్రాముఖ్యంగా మనం చూస్తాం. గిద్యోను ఆ యొక్క శత్రువులకు భయపడి, ఆ మిద్యానీయులకు భయపడి గానుగ చాటును దాపెట్టుకున్నాడు. అప్పుడు దేవాది దేవుడు గిద్యోనుతో సంభాషిస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే పరాక్రమము గల బాలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. గిద్యోను అన్న మాటకు బాలాఢ్యుడా అని అర్థం, బాలాఢ్యుడు అని అర్థం. దాపెట్టుకున్నావే, శత్రువుకు భయపడి దాచుకున్నావే, పిరికివాడా అని పిలవలేదు కానీ పరాక్రమము గల బాలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధంగా పిలుస్తూ ఉన్నాడు. అయితే నువ్వు నేను దేవునిలో ఎదగాలి, దేవుని చిత్తంలోనికి నువ్వు నేను రావాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రతిరోజు ఆయన చిత్తంలో నువ్వు నేను నడుస్తూ ఉన్నప్పుడు విజయవంతమైన జీవితాన్ని నువ్వు నేను జీవించగలము. దేవునిలో ఎదగాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఉన్నట్టుగా వచ్చే సంవత్సరం ఉండకూడదు మన ఆత్మీయ స్థితి. మరి వచ్చే సంవత్సరం ఆత్మీయ స్థితి అలాగే ఉండకూడదు, ఎదుగుతూ ఉండాలి. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకూడదు, ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు ఎదిగిన వాళ్ళు లేకపోతే దేవుని పరిచర్య చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ బాగున్నాయని మోసపోతూ ఉంటారు. నువ్వు నేను మోసపోవడానికి వీల్లేదు. మనల్ని దేవుడే కాపాడువాడు, దేవుడే మనల్ని బలపరచువాడు. దీన్ని మనం గమనించాలి. తర్వాత మోసపోవడానికి వీల్లేదు నువ్వు నేను. దావీదు బాగా దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించాడు. దేవుని పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క జీవితంలో ఉన్నట్టుగా ఉండి ఎంత బాగుంది అనుకుంటున్న సమయంలో అపవాది బత్షెబాను దావీదుకు ఎర చూపించాడు. దావీదు అక్కడ పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునిలో ఎదుగుతూ ముందుకు వెళ్తున్న నువ్వు నేను చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పరిచర్యలో నువ్వు నేను వాడబడాలి. లేకపోతే ఆయన మందిరంలో పని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా మోసపోవడానికి వీల్లేదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాం బయటికి వచ్చాడు. 13వ అధ్యాయంలో విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. ఆ 13వ అధ్యాయంలోనే ఐగుప్తుకు వెళ్ళాడు. అంత బాగుంది అనుకున్నాడు. ఐగుప్తుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు ఆ కరువులో, కానీ ఐగుప్తుకు వెళ్ళాడు. అంత బాగుంది అనుకున్నాడు. విస్తారమైన ధనంతో బయటకు వచ్చాడు. అయితే హాగరును అపవాది అబ్రహాముకు అంటగట్టాడు. హల్లెలూయా. మనం ఆదికాండము 16వ అధ్యాయం 16వ వచనంలో చదివితే హాగరు ఇస్మాయేల్ని కన్నప్పుడు అబ్రహాం యొక్క వయసు 86 సంవత్సరాలని మనం చూస్తాం. దాని తర్వాత దేవుని వాక్యం అస్సలు అబ్రహాముకు ప్రత్యక్షం కాలేదు. అది ఎంతవరకు అంటే అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చేంత వరకు. అంటే దాదాపు 13 సంవత్సరాలు అబ్రహాముకు దేవుడు మాట్లాడలేదు. మరి 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే అబ్రహాం 99 సంవత్సరాలుగా ఉన్నప్పుడు దేవుని వాక్కు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నేను సర్వశక్తిమంతుడను, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునిలో ఎదగాలి. ప్రతిరోజు దేవునిలో మనం ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తృష్ణ కలిగి ఉండాలి. శిష్యులుగా మారాలి. దేవుని పనిని చేసేవారుగా రావాలి.
అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అపవాది దాడి చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞాన వివేచనము వరాన్ని అడుగుతూ దేవుని అభిషేకంలో మనము జీవిస్తూ జాగ్రత్తగా జీవించినప్పుడు దేవుడు విజయవంతంగా నన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాయకులు సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. చాలాసార్లు సొంత నిర్ణయాలు తీసుకొని మోసపోతూ ఉంటాం. ఇది నిజమే కదా అనుకుంటాం, ఇది చేస్తే కరెక్టే కదా అనుకుంటాం. చాలా పొరపాటు. దేవుని సన్నిధిలో గడిపి ఆయన యొక్క చిత్తాన్ని నేను జరిగించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే అద్భుతాలు, అభిషేకము, నాకు ఇది ఉంటే ఇంకా చాలు, నేను ఇంకా విజయవంతంగా ఉన్నట్టుగానే అనుకుంటాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శక్తి ఇజ్రాయేలీల వెంట వెళ్ళింది. మనం చూస్తే ఇజ్రాయేలీలు నిర్గమకాండంలో బయటకు వచ్చారు ఐగుప్తులో నుండి. వారు బయటకు వచ్చిన తర్వాత వారితో పాటు దేవుని యొక్క శక్తి వెళ్ళింది, దేవుని యొక్క సన్నిధి వెళ్ళింది, దేవుని యొక్క శక్తి వెళ్ళింది. ఎర్ర సముద్రం చీల్చింది, అనేకమైన కార్యాలు జరిగాయి. అయితే ఇజ్రాయేలీల యందు దేవుడు సంతోషించలేదు, ఇజ్రాయేలీల దేవుడు ఆనందించలేదు. వాళ్ళు సనగడము, వాళ్ళు గొనగడము, దేవుడి పైన తిరుగుబాటు చేయడము, మోషే మీద తిరుగుబాటు చేయడము, ఏమాయ మీ దేవుడు అనడము, వీటన్నింటిలో దేవుడు సంతోషించలేదు. చూసారా? కాబట్టి విజయవంతమైన జీవితము అద్భుతాల అభిషేకం మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని జరిగించడం. హల్లెలూయా. అద్భుతాలు వద్దా, అభిషేకం వద్దా బ్రదర్ అంటారా? కావాలని అవి ఉండాలి. అయితే వాటికన్నా ముందు దేవుని చిత్తాన్ని చేసేదిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గ్రహించేవారుగా మనం ఉండాలి. దేవా, నీ చిత్తం చేస్తాను, నేను నీ చిత్తం గ్రహించి దాని ప్రకారంగా నేను జీవిస్తాను. ఎప్పుడైతే ఆయన చిత్త ప్రకారంగా నేను జీవిస్తామో అద్భుతాలన్నీ కూడా మన వెంట వస్తాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపారు. ఆయన వచ్చి మాట్లాడినప్పుడు, తండ్రి నాకేం ఆజ్ఞాపిస్తున్నాడు అవే నేను చెప్తున్నాను, తండ్రి ఏం చేయమన్నాడు అవే నేను చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారి వెనకాల అద్భుతాలు పరిగెత్తాయి. హల్లెలూయా. నా జీవితం కూడా సహోదరుడా ఆయన చిత్తాన్ని చేస్తున్నప్పుడు అదొక అద్భుతం. ఆయన చిత్తాన్ని మనం కనుక్కొని ఆయన చిత్తం కోసం కనిపెట్టి దాని ప్రకారంగా జీవిస్తున్నాం, అదొక అద్భుతకరమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని గమనించాలి. చాలా మంది ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే సరిపోదు. మోషే 40 దినాలు 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. మనము వాక్యంలో చదివినట్లయితే ఆ పర్వతం మీదకి పోయి ఆ రాతి పలకల ధర్మశాస్త్రాన్ని తెచ్చినప్పుడు 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అయితే మోషే చేసిన పని ఏం తెలుసా? ఆ కానాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి మోషే ప్రవేశించలేదు. ఎందుకో తెలుసా? దేవుని చిత్త ప్రకారంగా మోషే చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. దేవుని చిత్త ప్రకారంగా ఆయన చేయలేకపోయాడు. మరి ఎలా విజయం వస్తుంది అంటే, దేవుని చిత్తం చేసినప్పుడు మనకు విజయం వస్తుంది. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు నీకు నాకు విజయం వస్తుంది. కాబట్టి మనం అడగాలి, దేవా నీ చిత్తం నేను చేస్తాను, నీ చిత్తం చేసేవానిగా నన్ను చెయ్యి. మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో అడగాలి. అప్పుడు దేవుడు తన జ్ఞానము, అభిషేకం నీకు నాకు దయచేసి ఆయన చిత్తానుసారంగా జీవించే కృపను నీకు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎదగాలి సహోదరి, సహోదరుడా, నువ్వు నేను ఎదగాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శిష్యులుగా మారాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతసేపు అక్కడే ఉండాలనేది దేవుని ఇష్టం కాదు. నువ్వు నేను అన్ని విషయాల్లో ఎదగాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక చెప్తాను చూడండి, మన జీవితంలో ఒకవేళ అద్భుతాలు ఉన్నా లేకపోయినా, అభిషేకము ఉన్నా లేకపోయినా, నువ్వు అనుభవిస్తున్నా లేకపోయినా, స్వస్థతలు జరుగుతున్నా జరగకపోయినా, దేవుని చిత్తం జరిగిస్తే చాలు. హల్లెలూయా. అవన్నీ వద్దని కాదు నా ఉద్దేశం. వాటికన్నా శ్రేష్టమైనది, వాటికన్నా ముఖ్యమైనది దేవుని చిత్తం జరిగించడం. హల్లెలూయా. ఊరికే భాషలు మాట్లాడుతూ, గట్టిగా భాషలు అరుస్తూ దేవుని చిత్తాన్ని జరిగించకపోతే దాంట్లో ఏం ప్రయోజనం లేదు. దేవుని చిత్తం జరిగిస్తూ ఉన్నప్పుడు, అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ప్రయోజనం ఉంది. హల్లెలూయా. దేవుని చిత్తంగా చేస్తున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సమస్తము దేవుని అభిషేకం మన మీద నిలబడుతుంది.
మన వెంబడి అద్భుతాలు వస్తాయి. మనం ఎక్కడికి పోతే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నేను జీవించాలి. హల్లెలూయా. అద్భుతాలు, దేవుని శక్తి మనల్ని వెంబడిస్తున్నప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 34వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివినట్లయితే, మోషే కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు మోషే మీద ఉన్న దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం ఇజ్రాయెల్ ప్రజలు చూడలేకపోయారు. ఆ అధ్యాయం అంతా చదివితే ఆ యొక్క కొండ మీద ఆ యొక్క అగ్ని జ్వాలలు, అగ్ని మండుతూ ఉండడము, దేవుని యొక్క శక్తి దిగి రావడము ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చూసారా శక్తిని. అయితే వాళ్ళు మారలేదు, వాళ్ళు ఎందుకు దేవుడు సంతోషించలేదు. హల్లెలూయా. నిన్ను నన్ను మార్చేది మరి ఏది అంటే, మనం ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు అది నిన్ను నన్ను మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దామా? విశ్వాస జీవితంలో ఆయన చిత్తాన్ని చేసేవారుగా మనం ఉందామా? ప్రభువా, నీ చిత్తాన్ని నాకు తెలియచేయి నాయనా. నీ చిత్త ప్రకారంగా జీవించే ఒక జీవితాన్ని నాకు దయచేయి. హల్లెలూయా. అటువంటి జీవితం మనం జీవించాలి సహోదరుడా. యేసయ్య సిలువలో ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, నువ్వు నా ప్రార్థన వింటున్నావు, నీకు స్తోత్రం అన్నాడు. ఎల్లప్పుడూ నువ్వు నా ప్రార్థన వింటున్నావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఎక్కడైనా లాజర్ని లేపడానికి కావచ్చు, ఆ రొట్టెలు 5,000 మందికి పంచుతున్నప్పుడు ప్రతి సందర్భంలో తండ్రి 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 అని మాట్లాడారు. అయితే సిలువలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏమంటే, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నారు. అంటే ఏం అర్థము అంటే, యేసుక్రీస్తు వారి మీద సర్వలోక పాపములు ఆయన మీద కుమ్మరించబడ్డాయి. ఆ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు వారు సర్వలోక పాపాన్ని భరిస్తూ ఉన్నాడు. పాపం ఉన్న చోట దేవుని అభిషేకం ఉండదు. హల్లెలూయా. పరలోకమంతా కూడా నిశ్శబ్దమైపోయింది. ఏం జరుగుతుందో దేవదూతలకు అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన వేలాడుతూ తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నన్నేలా చేయి విడిచితివి అని ప్రార్థిస్తున్నాడు. అయితే ఒకటి నిజము సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి మీద దేవుని అభిషేకం లేకపోవచ్చు. ఆ సమయంలో ఆ పాపము మొత్తం కూడా ఆయన మీద మోపబడింది కాబట్టి తండ్రి చేయి విడిచిండొచ్చు. యేసుక్రీస్తు వారికి పరిస్థితి ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. అయితే తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూ ఉన్నారు. అది శ్రేష్టమైంది. దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు వారు మహిమలో కొనిపోబడ్డాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబడ్డాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఇచ్చిన ఆ యొక్క వాక్యం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు అనే ఈ నామంలో తప్పితే మరి ఏ నామంలో మీకు రక్షణ లేదు అన్న గొప్ప ఒక బిరుదును లేకపోతే ఒక మాటను పలకడం జరిగింది. హల్లెలూయా. దేవునికి తెలుసా, యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి నువ్వు నేను కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. మన దేవుని చిత్తాన్ని, మన యేసయ్య చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అది విజయవంతమైన జీవితము. హల్లెలూయా. ఒకవేళ మన ద్వారా అద్భుతాలు జరిగినా జరగకపోయినా తండ్రి చిత్తంలో మనం జీవిస్తున్నామా? దేవుని చిత్తంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఆయన చెప్పిన పనిని చేస్తూ ఉన్నామా? ఆయన క్షమించంటే క్షమిస్తూ ఉన్నామా? ఆయన ప్రేమించంటే ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన చెప్తూ నేర్పిస్తున్న పనులు మనం సంఘంలో చేస్తూ ఉన్నామా? హల్లెలూయా. ప్రార్థన జీవితము, వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉన్నామా? తండ్రి చిత్తాన్ని నువ్వు నేను నెరవేరుస్తున్నట్టుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, సిలువ వద్దు అంటే తండ్రి చిత్తం నెరవేర్చడం వద్దు, మాకు కిరీటం కావాలి, మాకు మెప్పు కావాలి అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఆయన కోసం మనము సమస్తము నెరవేర్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, మనం నిర్గమకాండంలో ఒక మాటను గమనించి సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయానికి వెళ్దాం.
సంఖ్యాకాండము 20వ అధ్యాయము కొన్ని వచనాలు 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివినట్లయితే 12వ వచనం వరకు ఇక్కడ ఒక గొప్ప సంఘటన కనబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకి తాగడానికి నీళ్ళు లేవు. వాళ్ళు నీళ్ళ కోసము చాలా దాహంగా ఉన్నారు. తాగడానికి వాళ్ళకి నీళ్లు లేవు. ఇటువంటి సందర్భంలో ఫస్ట్ సారి మోషేతో దేవుడు అన్నాడు, ఆ బండను కొట్టు అన్నాడు. మోషే వెళ్ళి మొదటిసారి బండను కొడితే నీళ్ళు వచ్చాయి. అందరు కూడా నీళ్లు తాగారు, సంతోషించారు. ఇది రెండవసారి జరుగుతున్న సంఘటన. రెండవసారి సేమ్ అదే విధంగా నీళ్లు లేవు. మోషే మీదకి అందరు లేచారు. మాకు తాగడానికే నీళ్లు లేవు, మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు అని మోషే మీద సనగడం ప్రారంభించారు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, దానిలో నుండి నీళ్ళు వస్తాయి అన్నారు. ఏం అర్థం అంటే ఆ బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. బండను మొదటిసారి కొట్టడము ఆయన సిలువ వేయబడ్డానికి సాదృశ్యంగా ఉంది. మొదటిసారి ఆయన సిలువ వేయబడ్డాడు, రెండవసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి సమస్తాన్ని పొందుకోవాలి. నా జీవితంలో కూడా అంతే. ఒకసారి ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాప్తమైందని పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడితే, ఆయన దగ్గర అడిగితే సమస్తము కూడా నువ్వు నేను పొందుకుంటాను. నా నామంలో మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తానన్నాడు దేవుడు. నా నామంలో మీరు వేటిని విడుదల చేస్తే అవి పరలోకంలో విడుదల చేయబడు, ఏమి బంధిస్తే అవి పరలోకంలో బంధింపబడును అన్నాడు మన యేసయ్య. హల్లెలూయా. అయితే మాట్లాడి పొందుకోవాలి. కానీ మోషే చేసిన పని ఏంటంటే 11వ వచనంలో 20వ అధ్యాయం 11వ వచనంలో మోషే ఆ బండను కొట్టాడు. కొట్టిన వెంటనే నీళ్ళు వచ్చాయా? నీళ్ళు వచ్చాయి, సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి. అందరు కూడా నీళ్లు తాగారు, అందరు కూడా సంతోషించారు, అందరు కూడా మోషేను పొగిడారు. బాబా నీళ్లు, బండ నుండి నీళ్ళని తెప్పించావు, మోషే హీరో అన్నారు. అవును, అంత జరిగింది, ఒకటి జరగలేదు. దేవుడు ఆ కార్యం పట్ల సంతోషించలేదు. హల్లెలూయా. దేవుడు ఆ కార్యం పట్ల సంతోషించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తాన్ని మోషే చేయడం లేదు కాబట్టి దేవుడు అక్కడ ఆ కార్యాన్ని బట్టి సంతోషించడం లేదు. మోషే కూడా కానానులోనికి ప్రవేశించలేదు. ఊరికి దూరం నుండి కానాన్ని చూశాడు, పరలోకానికి చేర్చబడ్డాడు. చూడు, నువ్వు నేను చేస్తున్న పనిలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు బాగా ఉన్నంత కూడా, అయితే నువ్వు నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నామా? దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉన్నామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు నేను ఎదగాలి, శిష్యులుగా మారాలి, నాయకులుగా మారాలి, దేవుని పనిని చేసేవారుగా మారాలి. మనల్ని మనం మోసపరచుకోకూడదు, దేవుని మీద ఆధారపడాలి, జాగ్రత్తగా మనం జీవించాలి. ముఖ్యంగా దేవుని చిత్తాన్ని మనం గ్రహించి జీవించాలి. దాని ప్రకారంగా నువ్వు నేను చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నప్పుడు, లోపల జీవితాలలో ఆయన ఉన్నప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. మన జీవితంలో ఆయన ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు, మనలో ఆయన ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయనే లేకున్నప్పుడు మనం ఎన్ని చేసినా ఆయన ఏం సంతోషించడు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా నేను నీ చిత్తం నెరవేరుస్తాను ప్రభువా అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను ప్రభువా, దాని ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా. అడుగుదామా సహోదరి సహోదరుడా, ఆయన చిత్తాన్ని జరిగిస్తామా? దేవుని కోసం ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం జీవిస్తామా? హల్లెలూయా. మన యందు దేవుడు నిరంతరము ఆనందించాలి, మన యందు దేవుడు నిరంతరము సంతోషించాలి. అది దేవునికి ఇష్టం. ఒకవేళ నువ్వు ఉద్యోగం కోసం తాపత్రయపడుతూ విసిగిపోయావేమో, ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయావేమో, కుటుంబంలో సమాధానం లేక విసిగిపోయావేమో, అయితే నువ్వు చేయాల్సింది దేవుని చిత్తాన్ని గ్రహించు. నేను దేవుని చిత్తంలో ఉన్నానా? దేవుని చిత్తాన్ని నేను చేస్తూ ఉన్నానా? దేవుని చిత్తాన్ని నేను తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నానా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే మనల్ని మనము ప్రభు చిత్తానికి సమర్పించుకుందాం. ఒకవేళ ఉన్నట్లయితే, దేవుని చిత్తంలోనే నువ్వు జీవిస్తున్నట్లయితే దేవునికి మహిమ చెల్లించు. ఆయన నిన్ను నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. నీ ద్వారా అనేక కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితి మారబోతా ఉంది. నీ అప్పు సమస్యలు తీరిపోబోతున్నాయి. నీ అనారోగ్యం వెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను అద్భుత రీతిగా తన పరిచర్యలో వాడుకోబోతూ ఉన్నాడు.
చిత్తం జరిగించడమే ఒక అద్భుతకరమైన జీవితం. దేవునికి స్తోత్రం. మనం అటువంటి జీవితాన్ని కోరుతాం. మనము దేవునిలో గొప్పగా వాడబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయా, సమస్త జనులను మీరు శిష్యులుగా చేయుడి అన్నారు. రక్షింపబడిన మేము శిష్యులుగా మారాలయ్యా. మీ స్వారూప్యంలోనికి, మీ పోలికలోనికి మేము మారాలి. మా ప్రతి పరిస్థితి మారాలి నాయన. వందనాలు. మీ చిత్తాన్ని మేము జరిగించే వారిగా ఉండాలి ప్రభువా. మీకు స్తోత్రాలు. అటువంటి జీవితం మాకందరికీ దయచేయండి నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ కొరతతో ఉన్నారో మీరు చూస్తున్న దేవుడు, ఆ కొరతను మీరు తీర్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కొరతను తీర్చండి ప్రభువా. వందనాలు నాయన. మీ గొప్ప కార్యములను జరిగించండి. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన ముగిసింది. అందరికి వందనాలు. మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.